హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నవరాత్రిలో డే 2 అనమాట. యాక్చువల్గా ఈరోజు డే అంతా కంప్లీట్ అయిపోయింది, నైట్ ఇంట్రో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఏం చేసాము, పూజ కానివ్వండి, ఈరోజు చాలా షాపింగ్ ఉన్నింది. లిటరల్గా చాలా టైర్డ్ కూడా అయిపోయాను. సో షాపింగ్ అన్నీ వెళ్ళేసి వచ్చామన్నమాట. అదంతా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఆయన షాపింగ్ ఆయన కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసి ఏమేమి జరిగిందో ఈరోజు అంతా చూసేయండి. సో ఈరోజు అయితే అమ్మవారిని నేను రోజెస్తో అలంకరించేసుకున్నాను అనమాట. ఈరోజు పూజ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను, బికాజ్ బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి. అండ్ యాజ్ యూజువల్ నా కంపెనీ, మా బాబు కూడా నాతో పాటు ఈరోజు ఉన్నాడు పూజ చేస్తున్నప్పుడు. ఆబ్వియస్గా వాళ్ళు ఉంటే కాస్త లేట్ అవుతుంది, కానీ లేట్ అవుతుందని వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే రేపు పొద్దున వాళ్ళకి ఆ హ్యాబిట్ రాదనమాట. కాబట్టి ఇద్దరం కలిసి పూజ కంప్లీట్ చేసుకున్నాం. తల స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తల మెరిసేటట్టు రెడీ చేసిన నేను. సార్ ఏం చేస్తున్నారు సార్? నీళ్ళాటి ఏమాడతావు సార్? చూసారు కదా, మా బాబు క్రియేట్ చేసిన మెస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వాడిని రెడీ చేసి బయటకి అయితే బయలుదేరామన్నమాట. బికాజ్ ఈరోజు చాలా షాపింగ్ ఉంది, మనం హైదరాబాద్కి స్టార్ట్ అయ్యేలోపే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి అందరం చకచకా రెడీ అయిపోయేసి ఫస్ట్ అయితే సరుకులకి వెళ్ళిపోయామన్నమాట. ఆ పని అయిపోతే సగం పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో మోస్ట్లీ మేము సరుకులన్నీ ఎస్పీ స్టోర్స్లోనే తీసుకుంటాము, కొన్ని ఇయర్స్ నుంచి అక్కడే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మా మమ్మీ అయితే నాకు కావాల్సినవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసి ఇస్తారు కాబట్టి మమ్మీ ఆబ్వియస్గా నాతో పాటు సరుకులకు వస్తారు. ఇంకా మా బాబుని ఆడిస్తూ ఇంకా ఆయనతో ఇవ్వాలంటున్నాడు దాన్ని. అదేమో కాస్త వాంకింగ్ ఉందన్నమాట, రావట్లేదు. మొత్తానికి అదైతే తీసుకొని మేమైతే సరుకులు తీసుకోవడం స్టార్ట్ చేసేసాము. ఎందుకు హైదరాబాద్లో నేను ఎన్ని స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేసినా సరే నాకు ఇక్కడ నచ్చినట్టు ఎక్కడ నచ్చామన్నమాట. కాబట్టి హైదరాబాద్కి కూడా నేను మోస్ట్లీ వచ్చినప్పుడల్లా నాకు కావాల్సినవన్నీ ఇక్కడే షాప్ చేసుకొని వెళ్తాను. అండ్ ఈసారి నేను ఆల్మోస్ట్ 2 months కలిపి తీసేసుకుంటున్నాను అనమాట. 2 months వరకు నాకేమీ పాడు కావు కాబట్టి అంతవరకే తీసుకుంటాను, మోర్ దాన్ 2 months ఎప్పుడు తీసుకున్నాను. మొత్తానికైతే ఆల్మోస్ట్ 2 trolleys ఫుల్గా సరుకులు తీసేసుకొని నెక్స్ట్ అయితే పాతూరుకి బయలుదేరామన్నమాట టెంపుల్ విజిట్ కోసము. కానీ ఈసారి చూసారా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, బాబోయ్ ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారు అనుకుంటూ భయపడుతూ వెళ్ళాను. బట్ బయట ఈ డెకోర్ చూస్తేనే ఒకలాంటి మనశ్శాంతి వచ్చింది. అలా హ్యాపీగా టెంపుల్లోకి ఎంటర్ అయ్యానో లేదో, ఇలా ఖాళీ టెంపుల్ని చూసి నేనైతే ఏకదమ్ స్టన్ అయిపోయాను అనమాట. అసలు చాలా 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 కొద్ది మందే ఉన్నారు. మామూలుగా టెంపుల్కి వెళ్తేనే మనకి ఎంత మనశ్శాంతి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి పండగల టైంలో వెళ్తే అదిగో ఆ మేళాల సౌండ్ అంతా వింటూ 10 times ఎక్కువ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. ఈసారి అయితే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఎంతసేపు అక్కడే నుంచొని చూశాను, ఎంత క్లోజ్గా నుంచొని చూశాను. అండ్ అక్కడి నుంచి అమ్మవారిని రెడీ చేసి పెడతారనమాట పక్కన కళ్యాణ మండపంలో. అక్కడికి వెళ్ళిపోయాం, బట్ ఇంకా అది ఓపెన్ చేసి పెట్టలేదనమాట. ఇంకా 1/2 hour పడుతుందంటే మాకు టైం లేక వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోయాము. అబ్బా ఈసారి మాత్రం ప్రతి పని 2-3 సార్లు తిరిగితే కానీ అవ్వట్లేదండి. ఈసారి షాపింగ్ కూడా అలానే అయిందనమాట. ఆల్మోస్ట్ అలా అన్ని డిజైన్స్ ప్యాటర్న్స్ ఉన్నవే ఉన్నాయి, కొత్తగా ఏం అనిపించలేదు. ఇంక ఇదిగో మా సార్ గారు ఫ్యాషన్ షో స్టార్ట్ చేసేసారు. పాపం అన్ని డ్రెస్సెస్ గుచ్చుకుంటున్నాయంట, బట్ నా కోసం ఏదో ట్రై చేయనా అంటే ట్రై చేశాడు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము డిన్నర్ రెడీ చేయబోతున్నాం అనమాట బాబుకి. అండ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసిన తర్వాత మాకు గుర్తొచ్చింది ఇది ఒక్క నిమిషం ఉంటుంది. సో ఇప్పుడే వంట స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది దిస్ ఇస్ హిస్ ఫేవరెట్ రెసిపీ. అండ్ మీలో చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా పనికి వస్తుందని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ హీస్ ఆల్మోస్ట్ స్లీపీ కాబట్టి త్వరగా చేసేద్దాము. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ, ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. జస్ట్ కొంచెం ఆనియన్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత బీన్స్ అండ్ క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవడమే. పిల్లల కోసం చేసే వంటల్లో పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయండి, వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ తింటారు. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. అండ్ దీంట్లో వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్ అన్నీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి మీరు లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి పంపించినా సరే ఎంప్టీ బాక్సెస్ ఇంటికి రావడం గ్యారంటీ.
ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయేలాగా సాల్ట్ పసుపు కూడా వేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను. అండ్ పక్కన కొంచెం మసాలా రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం కొబ్బరి, ఒక 2 గార్లిక్ క్లవ్స్, కొంచెం అల్లము అండ్ 1 పచ్చిమిర్చిని నేను మోటార్లో గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టొచ్చు, బట్ మాకు ఇది అలవాటు అయిపోయింది అండ్ మా బాబు ఇది ఇష్టంగా తింటాడు, చేస్తాడు కాబట్టి. వన్స్ వెజ్జెస్ అన్ని రోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే పన్నీర్ యాడ్ చేస్తున్నాను ప్రోటీన్ కోసం అనమాట. అండ్ ఇది ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లోనే వేయండి, డెలికేట్గా ఉంటుంది కదా. అండ్ అది కూడా ఒక 2 మినిట్స్ అలా రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నూరి పెట్టుకున్న మసాలాని వేసేసేయండి. మసాలా కాస్త రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటే కర్రీ రెడీ. ఇది కర్రీగా తీసుకోవచ్చు, లేదంటే మనం రైస్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మా వాడైతే రైస్ని మిక్స్ చేస్తేనే ఇష్టపడతాడనమాట. ఒక ఫ్రైడ్ రైస్ ఫీలింగ్ వస్తుంది కదా వాళ్ళకి, కాబట్టి నేనైతే మిక్స్ చేసి పెడతాను. ఇప్పుడే టాయ్ కొనుక్కొని ఏమయ్యాను ఇప్పుడే వచ్చి వంట చేయమని వచ్చా. సిటీకి వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా. అదనమాట ఈరోజు వీడియో. ఇప్పుడే ఇంటికి వచ్చాము, చాలా టైర్డ్ అయిపోయాం. ఫస్ట్ ఫ్రెష్ అయిపోవాలి. బాగా టైర్డ్ అయిపోయాం. ఊరంతా తిరిగి ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్. బాయ్.